భారతదేశ అడవుల్లో మయన్మార్ చొరబాటుదారులు దొరికారు. కానీ వీరు మనుషులు కాదు, శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరిచిన అరుదైన సర్పాలు. దట్టమైన ఈశాన్య భారత అడవుల్లో ఇన్నాళ్ళు ఎవరికి చిక్కకుండా దాక్కున్న ఆ కొత్త అతిథులు ఎవరు? అసలు పాములకు పొలుసులు నున్నగా కాకుండా గరుకుగా ఎందుకు ఉంటాయి? ఈ వీడియోలో మన దేశంలోని మిస్టీరియస్ పాముల ప్రపంచాన్ని లోతుగా చూద్దాం. విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. మనం రోజు ఎన్నో విషయాలు చూస్తుంటాం, కానీ మన నేల మీద, మన అడవుల్లో దాగి ఉన్న ఇలాంటి అద్భుతాల గురించి మనకు తెలియదు. ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఈ రహస్యాలను చేరవేయడమే మా ప్రయత్నం. మా ఈ చిన్న ప్రయత్నానికి మద్దతు ఇవ్వడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మీరు ఇచ్చే ఈ మద్దతు మా ప్రయాణానికి కొండంత అండ. ఇక ఆలస్యం చేయకుండా ఆ మాయా సర్పాల లోకంలోకి వెళ్దాం. Welcome to the snake world. తాజాగా డెహ్రాడూన్లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. మయన్మార్ అడవులకే పరిమితం అనుకున్న 2 అరుదైన కీల్ బ్యాక్ సర్పాలు ఇప్పుడు భారత సరిహద్దుల్లో ప్రత్యక్షమయ్యాయి. అసలు ఈ కీల్ బ్యాక్ పాములు అంటే ఏమిటి? సాధారణంగా పాము అనగానే మనకు మెరిసిపోయే ఉన్నటి చర్మం గుర్తొస్తుంది. కానీ ఈ పాములకు ప్రతి పొలుసు మీద ఒక ఉబ్బెత్తు గీత ఉంటుంది. దీనినే కీల్ అంటారు. దీనివల్ల వీటి చర్మం గరుకుగా ఉండి కాంతిని అస్సలు ప్రతిఫలించదు. అందుకే ఇవి ఎనుటాకుల్లో లేదా బురదలో దాక్కుంటే శత్రువుల కంటికి అస్సలు కనిపించవు. శాస్త్రవేత్తలు గుర్తించిన ఆ 2 అరుదైన జాతులు ఏంటంటే రాకెన్ కీల్ బ్యాక్. దీన్ని మిజోరంలోని ఎన్గెంగ్పుయి వైల్డ్ లైఫ్ సాంక్చురీలో గుర్తించారు. రెండవది కార్చిన్ హిల్స్ కీల్ బ్యాక్. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని నామ్ డఫా నేషనల్ పార్క్ మరియు కంబ్లాంగ్ టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో కనిపించింది. ఈ పాములు ఆ ప్రాంతంలో ఉన్నాయంటే అక్కడ నీటి వనరులు అత్యంత స్వచ్ఛంగా ఉన్నాయని అర్థం. అంటే ఇవి పర్యావరణ ఆరోగ్యానికి సింబల్స్ అన్నమాట. మన దేశం ఇలాంటి ఎన్నో అద్భుతాలకు నిలయం. మరికొన్ని వింతైన పాములు కూడా ఉన్నాయి. అవేంటంటే ఫ్లయింగ్ స్నేక్స్. పశ్చిమ కనుమల్లో ఉండే ఈ పాములు ఒక చెట్టు నుండి మరో చెట్టుకు గాల్లో తేలుతూ వెళ్తాయి. కింగ్ కోబ్రా ప్రపంచంలోనే గూడు కట్టుకునే ఏకైక పాము జాతి ఇది. ఇది తన జాతి పాములను కూడా ఆహారంగా తీసుకుంటుంది. ట్రైమెరిసిస్ మయే. మేఘాలయలో ఇటీవలే కనుగొన్న ఈ విషపూరిత గ్రీన్ పిట్ వైపర్ అచ్చం పచ్చని ఆకులాగే ఉంటుంది. ఈశాన్య భారత అడవులు ఇంకా అన్వేషించని ఒక పెద్ద నిధి వంటి. కానీ ఆ అడవుల నరికివేత మరియు పర్యావరణ మార్పుల వల్ల ఈ అరుదైన జీవులు మనం కనుగొనక ముందే అంతరించిపోయే ప్రమాదం ఉంది. ప్రకృతి రహస్యాలు అనంతం. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ప్రకృతి గురించి మరిన్ని ఆసక్తికరమైన నిజాల కోసం విధాత ఫ్యాక్ట్ ఛానల్ను చూస్తూనే ఉండండి.